ఒక సినిమా డేట్స్ అడ్జస్ట్ చేయడానికి, షెడ్యూల్స్ ఫిక్స్ చేసుకోవడానికి ఆపసోపాలు పడుతున్న ఈ రోజుల్లో రెండు సినిమాలతో ప్యారలల్ షూట్స్ చేస్తున్నారు. ఏ మాత్రం డేట్లు క్లాష్ అవ్వకుండా పక్కాగా షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. వేరే సినిమాలు ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా, టైం కూడా వేస్ట్ అవ్వకుండా రెండు సినిమాలు షూట్ చేస్తున్న హీరోలు ఎవరు? సౌత్ సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్లో భారీగా తెరకెక్కుతున్నాయి. ఆ రేంజ్ క్వాలిటీ కోసం సంవత్సరాలు టైం తీసుకుని సినిమాలు చేస్తున్నారు. దాంతో 2-3 ఏళ్లకో సినిమా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే అలా హీరోలు ఒక్క సినిమాకే సంవత్సరాలు టైం స్పెండ్ చేయకుండా స్మార్ట్గా 2-3 సినిమాలు చేసేస్తున్నారు. ప్రభాస్ లాంటి హీరోలైతే 3 సినిమాలు చేస్తూ షటిల్ సర్వీస్ చేస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెట్టడం వేరు, ఈ షెడ్యూల్ ఒక వారం, వేరే షెడ్యూల్ ఒక వారం ప్లాన్ చేసుకుని చేయటం వేరు. ప్రభాస్ అయితే 4-5 ఏళ్ల నుంచి ఇలా ఒకేసారి 2 సినిమాల షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రభాస్ ఒకవైపు ఫౌజీ సినిమా షూట్ చేస్తూనే మరోవైపు నాగార్జునతో కల్కి 2 చేస్తున్నారు. ప్రభాస్ కల్కి 2, ఫౌజీ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ చేస్తున్నారు. ఈ 2 సినిమాల షూట్ మధ్యలో స్పిరిట్ కూడా మొదలుపెట్టేశారు. సందీప్ రెడ్డితో ప్రభాస్ చేస్తున్న స్పిరిట్ సినిమాని ఇప్పటికే 40% కంప్లీట్ కూడా చేసేశారు. ఇలా లైన్లో 4-5 ఉన్నా షూటింగ్ విషయంలో మాత్రం 3 ముక్కలాట ఆడుతున్నారు ప్రభాస్. సింపుల్ స్టోరీతో పెద్దగా హంగు ఆర్భాటాలు లేకుండా కంప్లీట్ అయ్యే సినిమా అయితే వరుసగా 2-3 చేసేయచ్చు. కానీ కొన్ని సినిమాలకు లుక్ వైజ్ డిఫరెన్స్ ఉంటుంది, క్యారెక్టర్కి తగినట్లు మేక్ ఓవర్ ఉంటుంది. అయినా సరే ఏ మాత్రం డిస్టర్బ్ అవ్వకుండా 2 సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నారు మన హీరోలు. ఎన్టీఆర్ RRR వరకు ఒక్క సినిమానే చేశారు. ఆ సినిమా 3 ఏళ్ల పాటు జరిగినా ఒకే సినిమాతో ఎంగేజ్ అయ్యారు. కానీ ఆ తర్వాత నుంచి 2 సినిమాల్ని ప్యారలల్ గా షూటింగ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ దేవరతో పాటు వార్ 2 సినిమాల్ని బ్యాక్ టు బ్యాక్ చేస్తూ ముంబై, హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేశారు. ఆ తర్వాత కూడా అదే సీన్ రిపీట్ చేశారు. దేవరతో పాటు ప్రశాంత్ నీల్ సినిమాని కూడా మొదలు పెట్టేశారు ఎన్టీఆర్ ఇప్పుడు 2 సినిమాలతో ఆక్యుపై అయి ఉన్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా షూటింగ్ ని మాక్సిమం కంప్లీట్ చేసేస్తున్న ఎన్టీఆర్ త్రివిక్రమ్తో గాడ్ ఆఫ్ వార్ సినిమాని మొదలు పెడుతున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేసిన టీంతో పాటు ఎన్టీఆర్ ఆ మూవీ లుక్లోకి మారటానికి మేకోవర్ స్టార్ట్ చేశారు. అంతేకాదు 2-3 నెలల్లో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడుతున్నారు ఎన్టీఆర్. సినిమాకి ఎక్కువ గ్యాప్ తీసుకోవద్దని ఫిక్స్ అయిన విజయ్ దేవరకొండ సినిమాల స్పీడ్ పెంచేశాడు. బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్ చేయటమే కాకుండా అంతే స్పీడ్గా షూటింగ్ కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 2 సినిమాల షూటింగ్స్ చేస్తున్నారు. రాహుల్ సాంస్కృత్యం డైరెక్షన్లో విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా భారీ పీరియోడిక్ యాక్షన్ మూవీ రణబాలి సినిమా షూటింగ్ నాన్ స్టాప్గా చేస్తున్నారు. రణబాలి లాంటి భారీ సినిమాతో పాటు రౌడీ జనార్దన అనే మరో భారీ సినిమాను కూడా ప్యారలల్ గా షూట్ చేస్తున్నారు. నిజానికి రణబాలిలో విజయ్ దేవరకొండ లుక్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటుంది. అయినా సరే రౌడీ జనార్దన లుక్ ని కూడా మేనేజ్ చేస్తూ ఈ సినిమా షూటింగ్ కూడా చేస్తున్నాడు విజయ్. రవికిరణ్ కోలా డైరెక్షన్లో విజయ్, కీర్తి సురేష్ జంటగా విలేజ్ యాక్షన్ డ్రామాగా రౌడీ జనార్దన సినిమా తెరకెక్కుతోంది.